వెయిట్ గెయిన్ అవ్వకూడదు, అలాగని బయట ఉన్న సోషల్ లైఫ్ కూడా దూరంగా ఉండకూడదు అని ఈ మధ్య చాలా మంది సీరియస్ ఈటింగ్ డిజార్డర్స్ ని డెవలప్ చేసుకుంటున్నారు. అందులో 2 కామన్ ఈటింగ్ డిజార్డర్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఇస్ బులిమియా నెర్వోసా అండ్ ద సెకండ్ వన్ ఇస్ అనోరెక్సియా నెర్వోసా. బులిమియా నెర్వోసా యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలాగుంటాయి అంటే దే లవ్ దేర్ ఫుడ్, అందుకని వాళ్ళు బింజ్ ఈటింగ్ చేస్తారు. బట్ ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతాం అని చెప్పి ఫోర్స్ఫుల్ గా వామిటింగ్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా ఎక్కువగా లాక్సేటివ్స్ యూజ్ చేయడం, వర్కౌట్స్ కూడా ఎక్సెసివ్ గా చేయడం అండ్ ఫాస్టింగ్ కూడా అగ్రెసివ్ గా చేయడం లాంటివి చేస్తుంటారు. అండ్ దిస్ కెన్ లీడ్ టు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ అనోరెక్సియా నెర్వోసా. దీని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్కడ వెయిట్ గెయిన్ అవుతాం అని చెప్పి సివియర్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేసుకోవడం, అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం జరుగుతుంది. ఈ ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలాగుంటది అంటే కంప్లీట్ గా ఫుడ్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ ముందు తినడానికి కూడా ఇష్టపడరు. అండ్ లాంగ్ టర్మ్ లో ఇలా ఫుడ్ ని అవాయిడ్ చేయడం వల్ల ఇట్ కెన్ లీడ్ టు యువర్ మాల్ న్యూట్రిషన్, ఆస్టియోపోరోసిస్ అండ్ ఈవెన్ యువర్ ఆర్గాన్ ఫెయిల్యూర్. అండ్ ఇలాంటి కామన్ డిజార్డర్స్ ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ బాడీ మీద వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ ఉండడమే. ఇలా నెగిటివ్ ఒపీనియన్ ఎందుకు వచ్చింది అంటే మైట్ బి బికాస్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్. నేను వాళ్ళలాగా ఎందుకు లేను అని, ఆర్ ఎల్స్ చైల్డ్హుడ్ అబ్యూసెస్. చిన్నప్పుడు ఎవరైనా బాడీ షేమింగ్ చేస్తే అది అడల్ట్హుడ్ కూడా క్యారీ చేసుకోవడం. మరి ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు పార్ట్ 2 లో చూద్దాం.